ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ కార్యంలో అన్న మా ప్రోగ్రామ్ని తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా, అలాగే ప్రార్థనా ఛానల్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈనాటి వాక్యభాగ సందేశముగా మరి పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించే ఎన్నో రకాలైన ఆత్మవరాల గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ దినం 22వ ఆత్మవరంగా గిఫ్ట్ ఆఫ్ ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన చేసే పరిచర్య, విజ్ఞాపన చేసే ఆత్మవరం గురించి ఈ దినం మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఈ వరం గురించి ఒక 4-5 ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా విజ్ఞాపన అంటే ఏంటి, రెండవదిగా ఈ విజ్ఞాపన చేయటం, ఈ విజ్ఞాపన పరిచర్య ఇది ఆత్మవరమా, మూడవదిగా చూడండి ఈ వరం కలిగిన వారు బైబిల్లో ఎవరెవరు ఉన్నారు, అలాగే ఈ వరాన్ని, ఈ విజ్ఞాపన పరిచర్య, ఈ వరాన్ని దేవుడు సంఘానికి ఇవ్వడం వల్ల దేవుని యొక్క పర్పస్ ఏంటి, దేవుడు ఎందుకు, ఏ ఉద్దేశంతో సంఘానికి ఈ వరాన్ని అప్పగిస్తున్నాడు, అలాగే తర్వాత మనం ప్రాముఖ్యంగా చూసినట్లయితే ఈ వరము నిజంగా నాకుందా, నీకు ఉందా అనేది మనం ఎలా కనుక్కోగలం అనే విషయాలు తెలుసుకుందాం. ప్రాముఖ్యంగా ఈ వరము దేవుడు అనేకులకు అనుగ్రహించాలని, ఈ వరం ఇవ్వాలని దేవుడు కోరుతున్నట్టుగా, ఎదురు చూస్తున్నట్టుగా మనం ఈ దినం ఈ ప్రసంగంలో ఈ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. దయచేసి మొదట చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన, మహోన్నతుడా మహిమాన్వితుడా మహాగణుడా స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ఈ దినం ప్రభువా పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఆత్మవరాల్లో 22వ ఆత్మవరంలోకి అడుగుపెట్టినాం తండ్రి. అయ్యా, విజ్ఞాపన చేసే పరిచర్య లేదంటే విజ్ఞాపన చేసే ఆత్మవరం గురించి నాయన మాతో మాట్లాడండి ప్రభా, మాకు తెలియజేయండి, అనేక విషయాలు మాకు నేర్పించండి ప్రభా. నిజంగా ఈ వర్తమానం విని ప్రభా తండ్రి మేము విజ్ఞాపన చేసే వారిగా అయ్యా మేము మారాల ప్రభా తండ్రి. అలాగే విజ్ఞాపన చేసే ఈ వరాన్ని మేము పొందుకోవాలి ప్రభా తండ్రి. స్తోత్రం. విధంగా మాట్లాడండి. ఇదిగో నాయన నీవు తోడుకొని వచ్చిన నీ ప్రజలతో నాయన వాక్యరీతిగా నాయన మీరు మాట్లాడడం వేడుకుంటూ అయ్యా అల్పుడను అయోగ్యుడైన నన్ను మీకు సాధనంగా, మీకు బూరగా నాయన మీకు మారుగా వాడుకోమని వేడుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మరి మూలవాక్యంగా 1 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. 1 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనంలో అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. చూడండి, అపొస్తలుడైన పౌలు మరి ఎఫెసు సంఘానికి నాయకుడైనటువంటి తిమోతిని మరి ఇక్కడ అతన్ని బలపరుస్తున్నట్టుగా, హెచ్చరిస్తున్నట్టుగా కొన్ని విషయాలు, ఆత్మీయ సంగతులను, ఆత్మానుసారమైన సంగతులను గురించి ఇతనికి బోధిస్తున్నట్టుగా మనం చూడగలం. ఎఫెసు సంఘానికి నాయకుడైన తిమోతి సంఘాన్ని ఎలా నడిపించాలా, సంఘంలో ఎలాంటి ప్రార్థనలు చేయాలా, సంఘంలో ఎలాంటి లక్షణాలు ఉండాలా అనే విషయాలు మరి తిమోతికి నేర్పిస్తూనే ఇక్కడ విజ్ఞాపన చేయాలి. మీ సంఘంలో ఈ విజ్ఞాపనలు చేసే, విజ్ఞాపనల ద్వారా ఈ 4 విషయాలు జరిగించాలని అక్కడ మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలా, రాజులందరి కొరకు విజ్ఞాపన చేయాలా, అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలా, ప్రార్థన చేయాలా, ఏంటంట ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతలు చెల్లించాలా. ఇలాంటి ప్రత్యేకమైన పరిచర్య సంఘంలో ప్రాముఖ్యంగా ఉండాలని తిమోతికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే ఒకవేళ తిమోతి ఈ వరం పొందుకుంటున్నాడేమో, అందుకే అది గ్రహించిన అపొస్తలుడైన పౌలు తిమోతికి ప్రత్యేకంగా లేఖ రాస్తూ హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ వరాలు 2 రకాలు. ఇప్పటివరకు పరిశుద్ధాత్మ వరాలు ఎన్నో రకాలుగా చెప్పి ఉన్నాం, కానీ ఇక్కడ చూడండి పరిశుద్ధాత్మ వరాలు 2 రకాలు. ఏంటి ఆ 2 రకాలంటే, ఒకటికి పైకి కనిపించే ఆత్మవరాలు. చూడండి, దర్శన వరం కనిపిస్తుంది, ప్రవచన వరం కనిపిస్తుంది, అన్య భాషలు మాట్లాడే వరం కనిపిస్తుంది, అన్య భాషలకు అర్థం చెప్పే వరం కనిపిస్తూ ఉంటుంది. ఇలాగ కనిపించే వరాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించే వరాల్లో. అలాగే కనిపించని వరాలు ఉన్నాయి. ఆ కనిపించని వరాల్లో పై విచారణ చేయడము, కనికరించడము, ఇలాంటి వరాల్లో ఇక్కడ ఏంటంటే విజ్ఞాపన చేయడం, విజ్ఞాపన పరిచర్య, ఇవి పైకి కనిపించదు. హల్లెలూయా. కానీ ఎంతో శక్తివంతమైన, ప్రాముఖ్యమైన, గొప్ప పరలోకాన్ని దించగలిగిన సామర్థ్యము ఈ ఆత్మవరానికి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, మొట్టమొదటిగా విజ్ఞాపన అంటే ఏంటో తెలుసుకుందాం. విజ్ఞాపన అంటే ఇంగ్లీష్లో ఇంటర్సెషన్ అని రాయబడింది, ద గిఫ్ట్ ఆఫ్ ఇంటర్సెషన్ అని రాయబడింది. సరే, ఇంటర్సెషన్ అంటే, విజ్ఞాపన అంటే మధ్యవర్తిత్వం చేయడం, అంటే బండ సందుల్లో నిలబడడం లాంటిది.
అంటే ఖాళీ సందుల్లో నిలబడడం, ఇతరుల పక్షాన దేవునికి మధ్యలో గల ఆ ఖాళీలో నిలబడం, ఆ అంతరంలో నిలబడం లాంటిది. ఏంటంటే ఇతరుల పక్షాన ప్రాతినిధ్యం వహించడం లాంటిది. ఇతరుల పక్షాన వేడుకొనడం, బ్రతిమాలడం, యాచించటం, విజ్ఞప్తి చేయడం లాంటిదే విజ్ఞాపన అంటే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, విజ్ఞాపన అనేది ఒక ప్రార్థనే కేవలం. అయితే విజ్ఞాపన అనేది ఒక ప్రార్థన అంటారేమో, కేవలం ప్రార్థన అంటారేమో, కానే కాదు, ప్రార్థన కంటే గొప్పదిగా మనం చూడగలం. హల్లెలూయా. ఇది మనవి చేయడం లాంటిదే. అయినప్పటికీ ఇది చాలా ఉన్నతమైనది, చాలా శక్తివంతమైనదిగా, చాలా బలమైనదిగా మనం చూడగలం. చూడండి, ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఒక వ్యక్తి ఒక ఆత్మీయ యుద్ధం చేయడం లాంటిది విజ్ఞాపన అంటే. అంటే దుర్బలులు కావచ్చు, మరి బలహీనులు కావచ్చు, ఎన్నిక లేని వారు కావచ్చు, పాపులు కావచ్చు, వారి పక్షాన బలవంతుడైన దేవుని ఎదుట నిలబడి, బలహీనుల పక్షాన బలవంతుడైన దేవుని ఎదుట ఒక ఆత్మీయ యుద్ధము పోరాటం చేయడం లాంటిదే విజ్ఞాపన అంటే. హల్లెలూయా. విజ్ఞాపన అంటే ఇంకా చెప్పాలంటే, విజ్ఞాపన అంటే ఇతరుల పక్షాన దేవుని దగ్గర వేడుకోవడం, దేవుణ్ణి బతిమలాడడం, దేవుణ్ణి యాచించడం, ఏంటంటే దేవుని దగ్గర వాదించటం, దేవుని దగ్గర కనిపెట్టడం, దేవునితో మాట్లాడడము. హల్లెలూయా. దేవుని దగ్గర కాచుకొని ఉండి దేవునిది శాంతపరచడం, దేవుని దగ్గర అనుగ్రహాన్ని రప్పించేదిగా మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, విజ్ఞాపన అనేది ప్రార్థనే. అంటే ప్రార్థన అనకూడదు, కానీ ఇది ఒక రకమైన, ఒక ప్రత్యేకమైన ప్రార్థనతో కూడుకున్నదిగా ఉండొచ్చు. అంటే అయితే అందరూ మామూలు ప్రార్థన చేస్తుంటారు, సాధారణమైన ప్రార్థన. చూడండి, సాధారణమైన ప్రార్థన అంటే ఏంటి? ఒక వ్యక్తి తన కొరకు, తన ఇంటి వారి కొరకు, తన క్షేమం కొరకు, తన ఆశీర్వాదం కొరకు, దీవెనల కొరకు, తన కొరకు చేసే ప్రార్థనను సాధారణ ప్రార్థన అంటాం. కానీ విజ్ఞాపన అయితే, విజ్ఞాపన ప్రార్థన అనేది ఇలాంటిది ఒక వ్యక్తి తన కోసం చేసేది కాదు. ఒక వ్యక్తి ఏంటంటే ఈ విజ్ఞాపన అనేది ఇతరుల కోసం కొరకై, వేరే వారి పక్షమున, ఇతరుల పక్షమున దేవుని దగ్గర నిలబడడం లాంటిది. చూడండి, ఇంకా ఇతరుల కొరకై తమ సమయాన్ని, తమ కన్నీటిని, తమ ప్రార్థనను, తమ త్యాగాన్ని అన్నింటినూ ఖర్చు పెట్టి దేవుని దగ్గర ఏంటంటే ఇతరుల భారాన్ని, ఇతరుల హృదయ వేదన తమ భారముగా చేసుకుని, తమ వేదనగా చేసుకొని, వారి సమస్యను తమ సమస్యగా చేసుకొని, వారి పక్షాన వీరు నిలబడడం, దేవుని ఎదుట నిలబడడం, దేవునితో మాట్లాడడం లాంటిగా మనం చూడగలం. చూడండి, ఒక మాట చెప్పాలంటే విజ్ఞాపన అనేది ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడడం లాంటిది. అంటే సాధారణమైన ప్రార్థన కాదు, ప్రత్యేకమైన ప్రార్థన రీతిగా దేవునితో మాట్లాడేది. క్లుప్తంగా చెప్పాలంటే చూడండి, మనుషులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, దేవుని ప్రజలు కావచ్చు, హల్లెలూయా, ఇలాగా ఎవరైనా సరే పాపము చేసి మరి దేవుని కోపానికి మరి ఉగ్రులైనప్పుడు, దేవుని కోపానికి మరి పాత్రులైనప్పుడు, అలాంటి సమయంలో అలాగా ఈ పాపులైన ప్రజలకు, దేవుని ప్రజలకును ఆ కోపంతో రగిలిపోతున్న దేవునికి మధ్య నిలబడి, వారధిగా నిలబడి దేవుని దగ్గర విజ్ఞాపన చేసి, దేవుని కోపాన్ని శాంతింపజేసి, దేవుని తీర్పులను ఆలస్యం చేసే వారే అలాంటిది విజ్ఞాపన పరిచర్య అనవచ్చు, విజ్ఞాపన ప్రార్థన అనవచ్చు. హల్లెలూయా. చూడండి, సాధారణంగా విజ్ఞాపన చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక మూలన కూర్చొని ఏదో కన్నీళ్ళు విడుస్తూ పేదవారుగా ఉండి విలపిస్తున్నట్టుగా, దుర్బరులుగా పైకి కనిపిస్తారు. హల్లెలూయా. కేవలం ప్రార్థన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ హల్లెలూయా, కానీ వారు విజ్ఞాపన చేసేవారు ఏంటంట ఇనుప గోడలను సైతం పగలగొట్టగలరు. ఏంటంటే దేవుని కోపాన్ని శాంతింపజేయగలరు, దేవుని తీర్పులను వెనక్కి పంపించేవారుగా, ఆలస్యం చేసేవారుగా ఉంటుంది వాళ్ళ ప్రార్థన. పైకి అలా కనిపించరు, కానీ వారి ప్రార్థన ఎంత శక్తివంతమైనదిగా, ఎంత ఉన్నతమైనదిగా ఉంటుందో. హల్లెలూయా. కనుక చూడండి, ఇక్కడ మనము విజ్ఞాపన అంటే గురించి మనం తెలుసుకున్నాం. అయితే విజ్ఞాపన చేయటము ఆత్మవరమా? విజ్ఞాపన పరిచర్య అనేది ఒక ఆత్మవరం అంటే అవును. విజ్ఞాపన చేయడం అంటే ఇతరుల కోసం చేసే సాధారణ ప్రార్థన కాదు. ఆ ప్రార్థన వేరు, ఈ ప్రార్థన వేరు. ఇతరుల కొరకు తమ ప్రాణాన్ని సైతం ధారపోసేవా లాంటి ప్రార్థన ఇది. హల్లెలూయా. చూడండి, ఇది కేవలం ఆత్మవరం అంటే ఆత్మవరంగా ఉంటుంది. ఈ ఆత్మవరం పొందితే కానీ అలాంటి సాహసము, అలాంటివి ప్రార్థనలు చేయలేరు అనమాట. సాధారణమైన వ్యక్తులు చేయలేరు. కనుక ఇది
ఆత్మవరంగా చూడగలం. చూడండి, మరి కొత్త నిబంధనలో చాలామంది ఏమనుకుంటారంటే అదేంటన్నా విజ్ఞాపన చేయడం అనేది ఆత్మవరం ఎట్లయితే మామూలు సాధారణ ప్రార్థన కదా అంటారు. ఎంతమంది చాలామంది ఈ దినాల్లో క్రైస్తవులకి కేవలం ఆత్మవరాలంటే అయ్యా ఆత్మవరాలు ఎన్ని ఉన్నాయి అక్క అన్న ఆత్మవరాలు ఎన్ని అంటే 9 అని టక్కని చెప్పేస్తారండి. ఎంత బాగా కరెక్ట్ ఆన్సర్ లాగా 9 ఆత్మవరాలు చెప్తారు. ఎందుకు 9 వారాలు చెప్తుంటే అపోస్తలుని పౌలు చెప్పాడు కదా. చూడండి, అపోస్తలుని పౌలు చెప్పినంత మాత్రాన ఆత్మవరాలు 9 అయిపోతాయా? అపోస్తలుని పౌలు 9 వారాల గురించి చెప్పలేదు. అపోస్తలుని పౌలు దాదాపుగా 21 రకాల ఆత్మవరాల గురించి చెబితే అన్ని పక్కన పెట్టి 9 అంటారేంటి? హల్లెలూయా. చూడండి, 1 కొరింథీ 12వ అధ్యాయం 4వ వచనం నుంచి 11వ వచనం వరకు 9 రకాల ఆత్మవరాలు అంటే శక్తి కార్యాలను, వాటికి మళ్ళీ 21 వరాల గురించి అపోస్తలుని పౌలు చెప్తే 3 గ్రూపులుగా చేసి ఒకటి శక్తి కార్యాలు. మరి అలాగే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6 నుంచి 8 వరకు చూస్తే అక్కడ ఒక 7 రకాల వరాలు ఉన్నాయి, ఆత్మవరాలు ఉన్నాయి. సంఘానికి దేవుడిచ్చే ఆత్మవరాలు అవి సేవతో కూడుకున్నటువంటి ఆత్మవరాలని విభజించారు, కేటగిరీగా మార్చాడు. దాన్ని మళ్ళా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే అపోస్తలుని పౌలు మళ్ళీ ఎఫెసు సంఘానికి 5 రకాల ఆత్మవరాల గురించి తెలియస్తున్నాడు. ఏంటంటే దేవుడు కొంతమందికి ఈ వరాలు ఇచ్చి అపోస్తలుగాను, సేవకులుగాను, సువార్థికులు కానీ ఇలాగా 5 రకాల పరిచర్యలు ఇచ్చి వాడుకుంటాడని చెప్తున్నాడు. ఇవి పరిచర్య వరాలు అని చెప్తున్నాడు. మొత్తం అపోస్తలుని పౌలు 21 చెప్పాడు. కానీ ఏమంటారు? ఆత్మవరాలు 9. హల్లెలూయా. చూడండి, పరలోక అంటే ఈ పరలోక సంగతులు, పరలోక రాజ్యాన్ని గురించి సంగతులు, పరిశుద్ధాత్మ కార్యాలను కేవలం 9 వరాలతో ఆపాదించగలమా? 9 వరాలతో కట్టివేయగలమా? హల్లెలూయా. 9 వరాలు చెప్పగలమా? పరిశుద్ధాత్మ కార్యాలను గురించి రాస్తే భూలోకంలో భూలోకమైన గ్రంథాలతో నిండిపోతుందని వాక్యంలో రాయబడి ఉంటే పరలోకం గురించి సంగతులను కేవలం 9 వరాలతో కట్టిపడేస్తారా? హల్లెలూయా. నో. చూడండి, పరిశుద్ధాత్మ వరాలు 9 కాదు, 18 కాదు, 36 కాదు, 72 ఉన్నాయి అని నేను చెప్తున్నా. కానీ 72 కంటే ఎక్కువే ఉన్నాయని నేను రుజువు చూపించాలని నా ఈ ప్రయత్నం. అందులో భాగంగా 22వ వారంలోకి మనం వచ్చి ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఇలాగ అపోస్తలుని పౌలు చెప్పిన వరాల్లోనే ఆత్మవరాలు అంటారు. మరి అపోస్తలుని పౌలు చెప్పని మరి గడిచిన వారం తెలుసుకున్నాం. యోవేలు ప్రవక్త చెప్తున్నాడు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కళల గురించి, ప్రవచనాలు, దర్శనాల గురించి చెప్తున్నాడు. మరి అపోస్తలుని పౌలు చెప్పలేదు. మరి వాటిలో మళ్ళీ 2 రకాలుగా ఉన్నాయి. కళలకు అర్థం, దర్శనాలకు అర్థము. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆత్మవరాలే కదండి. హల్లెలూయా. మరి పౌలు చెప్పిన 9 వారాలైన ఆత్మవరాలు నో ఎన్నో ఉన్నాయి, ఆత్మవరాలు ఉన్నాయి. అలాగా ఇలా రాయబడిన ఆత్మవరాల్లో ఒక ప్రత్యేకమైన, బైబిల్లో రాయబడిన ఆత్మవరాల్లో ఒక ప్రత్యేకమైన ఆత్మవరం ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ ఇంటర్సెషన్. ఏంటంటే విజ్ఞాపన పరిచర్య, విజ్ఞాపన చేసే ఆత్మవరంగా మనం చూడగలం. మనం చూసినట్లయితే జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే దేవుడు అంటున్నాడు ఇక్కడ, దావీదు సంతతి వారి మీదను, ఇశ్రాయేలు వారి మీదను ఇదిగో నేను కరుణానందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను వారి మీద కుమ్మరించేదని అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ రాయబడింది కదండి చాలా స్పష్టముగా. విజ్ఞాపన చేసే ఆత్మ, ఒక ఆత్మ ఇచ్చే ఒక వరము, కరుణను నొందించే ఒక వరము, విజ్ఞాపన వరము గురించి అక్కడ రాయబడింది కదా. హల్లెలూయా. మరి విజ్ఞాపన చేసేది ఒక ఆత్మవరంగా మనం చూడగలం. చూడండి, అలాగే మనం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విజ్ఞాపన అనేది ఇతరుల కొరకు చేసే ప్రార్థనే కాదు, ఇది ఒక పిలుపు, ఒక సేవ పరిచర్య. దేవుడు ఏంటంటే ఇతరుల కొరకు భారముగా, లోతుగా ఇతరుల పక్షాన నిలబడే, ఇంకా అంత మాత్రం కాదు, దేవుని భారాన్ని మోసే ఆ శక్తి కలిగి ఉండడానికి దేవుడు ఈ వరాన్ని, ఈ విజ్ఞాపన చేసే ఈ వరాన్ని కొంతమందికి పిలిచి ఈ వరాన్ని అప్పగిస్తున్నట్టుగా చూస్తున్నాం. వారు మాత్రమే ఇతరుల భారాన్ని, ఇతరుల సమస్యని తమ సమస్యగా చేసుకొని వారి పక్షాన దేవుని దగ్గర ఎంత కాలమైనా, మరి ఎంత కన్నీరైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా ఏడుస్తూ విలపిస్తూ ప్రార్థిస్తుంటారు. హల్లెలూయా. యిర్మీయాకు విలపించే ప్రవక్త అంటే విజ్ఞాపన చేసే ప్రవక్త అని పేరు ఉన్నట్టుగా. హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండడి. మన ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళు ఆయన విజ్ఞాపన చేసే వీరుడిగా మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో మనం చూచినట్లయితే ఈయన ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు. ఈయన తన ద్వారా మరి దేవుని ఎద్దుకు వచ్చి వారి పక్షమున ఆయన విజ్ఞాపన చేయుటకు నిరంతరం నిలిచి ఉన్నాడని రాయబడింది. యెషయా ప్రవక్త 53వ అధ్యాయం 12వ వచనంలో ఆయన విజ్ఞాపన చేయువాడిగా ముందుగానే కొన్ని వందల సంవత్సరాలకు ముందు యెషయా ప్రవక్త ఆయన విజ్ఞాపన చేసే వీరుడు, మధ్యవర్తిత్వం చేసే యోధుడు అని చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే రోమా పత్రిక 8వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఆత్మే మన పక్షమున
తాను మన పక్షమున ఉచ్చరింప కాని శక్యము కానీ మూలుగులతో మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడని అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఏచికేలు గ్రంథము 22:30 దేవుడు కనిపెడుతున్నాడు ఏందంట, దేశమును పాడు చేయకుండున్నట్లు ప్రాకారములను దిట్టపరచుటకు ఏందంట, బండసందులో నిల్చువాడు తగినవాడు ఎవడని నేనెంత కనిపెట్టినానో ఒక్కడు నాకు దొరకలేదు, దొరకకపోయినని దేవుడు ఎదురు చూస్తుండగా మనం చూస్తున్నాం. ఈ విధంగా ఏంటంటే ఇది ఒక ఆత్మవరంగా దేవుడు కొందరికి ఈ ఆత్మవరం ఇచ్చి, ఈ విజ్ఞాపన చేసే వరం ఇచ్చి, అంటే దేవుడు తన భారాన్ని, ఇతరుల భారాన్ని, దేవుడు తన భారాన్ని వారి మీద ఉంచి ఏంటంటే వారు గొప్ప భారముతో మరి గొప్ప వేదనతో లోతుగా ప్రార్థన చేయాలని ఈ వరాన్ని కొందరికి అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మరి చూడండి, మరి ఆత్మవరం అని తెలుసుకున్నాం, అర్థమైపోయింది. అలాగే ఇప్పుడు ఇంకొక ప్రత్యేక విషయం తెలుసుకుందాం. ఏంటంటే ఈ విజ్ఞాపన చేసే ఈ పరిచర్య, లేదంటే ఈ ఆత్మవరం కలిగిన వారు బైబిల్లో ఎవరెవరు ఉన్నారంటే చాలామంది ఉన్నారు. విశేషంగా చాలామంది ఉన్నారు. పాత నిబంధనలో ఎక్కువ మంది ఉంటున్నారు, మరి ప్రకటన క్రొత్త నిబంధనలు కూడా ఉంటున్నారు. చూడండి, అవన్నీ చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి మరి 1, 2, 3 ప్రాముఖ్యమైన వాటిని ఇప్పుడు మీ ముందు ఉంచాలనుకుంటున్నా. హల్లెలూయా. ఆదికాండము 18వ 22 నుంచి 33వ వరకు మనం చూసినట్లయితే ఇక్కడ అబ్రహాముని ఏంటంటే గొప్ప ఒక ఐడియల్ ఇంటర్సెసర్గా మనం చూడగలం. చూడండి, మంచి విజ్ఞాపన చేసే వీరుడిగా మనం చూడగలం. దేవుడు ఒకదిన అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో సొదొమ గొమొర్రా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, నేను చూడడానికి వచ్చాను అని మాట్లాడుతున్నప్పుడు అబ్రహాముకు అర్థమైపోయింది, ఇదిగో సొదొమ గొమొర్రాను దేవుడు నాశనం చేయబోతున్నాడో తెలిసి వెంటనే సొదొమ గొమొర్రాలో తన బంధువులైనటువంటి దాయాదులైనటువంటి లోతు, అతని కుటుంబం, అతని దాసీలు అందరూ ఉన్నారు కదా అని గుర్తొచ్చి వారి పక్షాన లోతు పక్షాన దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు, బతిమలాడుతున్నాడు, దేవుని దగ్గర సాహసం చేస్తూ ప్రభువా, అక్కడ ఒకవేళ సొదొమ గొమొర్రా పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే వారిని బట్టి అది ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఆపుతావంటే, 50 మంది ఉంటే నేను ఆపేస్తాను అంటున్నాడు. కానీ లేరు అంటున్నాడు దేవుడు. ఒకవేళ 5 తక్కువ 45 మంది ఉంటే ఒకవేళ ఆపేస్తా అంటాడు. ఒకవేళ మళ్ళీ 40 మంది ఉంటే, ఒకవేళ 30 మంది ఉంటే, ఒకవేళ 20 మంది ఉంటే, ఒకవేళ 10 మంది ఉంటే, ఒకవేళ 10 మంది ఉన్నా నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయకుండా ఆపేస్తానని చెప్పి దేవుడు వెళ్ళిపోయాడు. చూడండి, దేవుని దగ్గర ఒక విజ్ఞాపన చేసి 50 దేవుడు పెట్టిన కట్ ఆఫ్ 50 మంది నుంచి మెల్లిమెల్లిగా 10కి దించేశాడు. హల్లెలూయా. అంటే దేవుని కోపాన్ని తగ్గిస్తున్నట్టుగా మనం చూడగలం, మినహాయింపులు దొరికిస్తున్నట్టుగా. అలాగా విజ్ఞాపన చేసేవారు ఉండడం వల్ల ఇలాంటి మేలులు, దేవుని తీర్పులు ఆలస్యం అవుతాయి, దేవుని కోపము చల్లార్చబడుతుంది. హల్లెలూయా. కనుక చూడండి, ఈ విధంగా అబ్రహాము దేవుని దగ్గర బేరసారాలు ఆడి మరి తెగించి సాహసం చేసి దేవుని ఒప్పింపజేసి 10 దాకా తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే మరి మోషేను చూస్తే నిర్గమకాండము 32వ 11వ నుంచి 32వ వరకు మనం ఒకవేళ చదివినట్లయితే ఇక్కడ మోషే హోరేబు మరి పర్వతం మీద ఉన్నప్పుడు దేవునితో మాట్లాడుతున్నప్పుడు 40 దినాలు గడుపుతున్నప్పుడు కింద చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేసి మరి బంగారు దూడను చేసుకుని దానితో విగ్రహారం చేస్తూ తాగి మత్తులే పాపం చేస్తున్నప్పుడు దేవుడు మోషేతో చెప్తున్నాడు, చూడు, ఈ ప్రజలు నాకు తిరుగుబాటు చేసి పాపం చేసి నా కోపం తెప్పించారు, నేను వారిని హతం చేయబోతున్నా, నువ్వు ఊరుకోనమంటే మోషే ఏంటంటే దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు, మధ్యవర్తిత్వం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇంకా ఏంటంటే దేవుని గొప్పతనాన్ని చెప్పి దేవుని ఆపుతున్నాడు. అలాగే దేవుడు చేసిన వాగ్దానాల్ని గుర్తు చేసి దేవుని కోపాన్ని చల్లారుతున్నట్టుగా. అంత మాత్రం కాదు, 32వ చూస్తే, ప్రభువా, నీవు నీ గ్రంథంలో నా పేరు రాసావు కదా, నా పేరును తుడిచిపెట్టి అని తన ప్రాణాన్ని పణంగా పెట్టి దేవుని తీర్పును, కోపాన్ని ఆపివేస్తున్నట్టుగా, చల్లార్చుతున్నట్టుగా మనం చూడగలం. అలాగే మరి ఎస్తేరు గ్రంథంలో 4:16 చూస్తే ఎస్తేరు కూడా తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన జాతి వారి కొరకు, ఇశ్రాయేల్ వారి కొరకు, దుష్టుడైన హామాను యొక్క చట్టాల నుంచి తప్పించడానికి కొరకై మరి రాజు దగ్గర ఈమె విజ్ఞాపనలు చేస్తున్నట్టుగా, దేవుడి దగ్గర ఉపవాస ప్రార్థనతో విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం చూడగలం. అలాగే యెషయా గ్రంథం 53:12 యెషయా ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆయన విజ్ఞాపన చేసే యోధుడు, విజ్ఞాపన వీరుడు, విజ్ఞాపన పరిచర్య చేసే వ్యక్తిగా అక్కడ ముందుగానే పరిచర్య ఏంటంట
అనేకుల పాపం భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేస్తాడని ముందుగానే ప్రవచన రీతిగా చెప్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. మరి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రాముఖ్యంగా విశేషంగా లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 37వ వచనం చూస్తే మరి హన్నా అనే ఒక ప్రవక్తని చూడగలం. చూడండి, హన్నా ఆమె తన భర్త చనిపోయిన తర్వాత తన ఇంటిని విడిచిపెట్టేసి దేవుని మందిరంలో దాదాపుగా 84 సంవత్సరాలు వచ్చేంత వరకు రేయింపగలు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టుగా. తండ్రి చూడండి, ఒక ప్రశ్న, హన్నా ఎవరి కోసం ప్రార్థన చేస్తుంది? తన ఇంటి వారి కోసమా? ఎవరు లేరు. భర్త పిల్లల లేరు. హల్లెలూయా. మరి ఎవరి కోసం చేస్తుంది అంటే సంఘంలో కొరకు. సంఘంలో ప్రభా, మా సంఘంలో ఎవరు నశించిపోకూడదు, ఎవరు నరకానికి పోకూడదు ప్రభా, ఎవరు నీ కోపానికి ఉగ్రతకు పాలు కాకూడదని మరి అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తూ తన సమయాన్ని ఖర్చు చేస్తూ ఎవరాన్ని ఖర్చు చేస్తూ అన్నింటిని ఖర్చు చేస్తూ త్యాగపూర్వకంగా ఆమె విజ్ఞాపన చేస్తున్నట్టుగా ప్రార్థన చేస్తున్నట్టుగా విజ్ఞాపన చేసే వీరురాళ్ళుగా ఆమెను మనం చూడగలం. హల్లెలూయా. అలాగే అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో చూచినట్లయితే పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమా అంతా కలిసి అతని కొరకు అత్యాసక్తితో సంఘం అంతా విజ్ఞాపన చేస్తున్నట్టుగా, సంఘం వారి కొరకు ప్రార్థన చేయలేదు, మరి దైవజనుడి పక్షాన నిలబడి వారు తమ కన్నీటిని తన సమయాన్ని అంతా ఖర్చు చేసి బాధపడి శ్రమపడితే ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, మరి విజ్ఞాపన పరిచర్య దేవుడు పాత నిబంధనలు ఎవరెవరు కలిగి ఉన్నారో మనం ఇక్కడ తెలుసుకొని ఉన్నాం. అయితే విజ్ఞాపన పరిచర్య యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు ఎందుకు సంఘానికి ఈ వరాన్ని అప్పగిస్తున్నాడు? సంఘంలో ఈ వరాన్ని ఎందుకు ఉంచుతున్నాడు? దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, అవును, దేవుడి యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశాలు మనం చూడగలం. సంఘంలో దేవుడు అనేకులకి వరాన్ని అనుగ్రహిస్తున్నట్టుగా, ప్రతి సంఘానికి ఈ వరాన్ని అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూడగలం. చూడండి, ఉదాహరణకు చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండాలి అంటే ప్రతి సంఘము ఈ మనస్సు కలిగి ఉండాలా. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే దేవుని పక్షాన, దేవుని యుద్ధకు వచ్చి వారి పక్షాన మరి సంఘంలో అనేకులు అంటే సంఘంలో వచ్చిన వారి పక్షాన వారి సమస్యలు తెలుసుకుని వారి బాధ తెలుసుకుని వారి పక్షాన ప్రార్థన చేసే ప్రార్థన వీరులను యోధులను దేవుడు సంఘంలో ఉంచుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, మరి ప్రాముఖ్యంగా దేవుడు సంఘంలో ఎందుకు ఉంచుతున్నాడంటే యేసయ్య యొక్క పరిచర్య. యేసయ్య ఏంటంటే ఆయన నిరంతరము మరి ఇప్పుడు కూడా ఆయన తండ్రి ఎదుట మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఒక పరిచర్య, ఒక భారమైన భారాన్ని కలిగి ఉన్నాడు. ఆ భారంలో మనం పాలిభాగస్తులు కావాలని, ఆ భారాన్ని మనము పాలు పంచుకోవాలని ఒక దేవుడు ఒక పిలుపు ఇస్తున్నట్టుగా సంఘానికి అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూడగలం. అలాగే సంఘానికి ఎందుకు అనుగ్రహిస్తున్నట్టే బండ సందుల్లో నిలబడే వారిని దేవుడు సంఘంలో లేపుతున్నట్టుగా. హల్లెలూయా. ఎందుకంటే మోషే బండ సందులో నిలబడడం వల్ల దేవుని తీర్పు, దేవుని కోపం ఆలస్యమైనట్టుగా మనం చూస్తున్నాం. ఈనాడు మరి నేటి సంఘాల్లో కూడా మనం చూడండి, మీరు ప్రాముఖ్యంగా గమనిస్తున్నారో లేదో, ఈనాడు అనేక మంది చాలా సాహసోపేతమైనటువంటి చర్యలు చేస్తున్నారు. ఏంటంటే రాకడను గురించి ఎన్నో ప్రసంగాలు చెప్తున్నారు, మరి ఎన్నో పీపీటీలు ప్రదర్శించి ప్రత్యేకమైన పోస్టర్లు వేసి ఎన్నో మీటింగ్లు వేసి రాకడను గురించి ఎన్నో విషయాలు చెప్తున్నారు. మంచిదే. హల్లెలూయా. ఎందుకు వారు చెప్తున్నారు? ఎందుకు వారు ఆ భారం కలిగి ఉంటున్నారు? ఎందుకంటే రాకడ గురించి మనం తెలుసుకున్నప్పుడు విజ్ఞాపన చేసే వీరులు లేవాలా. అనేకులు నశించిపోతున్నారా? చూడండి, అనేకులు కొంతమంది రాకడ తొందర రావాలని కోరుతున్నారు. రాకడ తొందర రావాలని కాదు, రాకడ ఆలస్యం కావాలని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే రాకడ తొందరగా వస్తే అది నీ స్వార్థము, నువ్వు రక్షించబడతావు, పరలోకానికి నేను ఎత్తబడతాం. కానీ వాట్ అబౌట్ రిమైనింగ్ పర్సన్స్? వాళ్ళు కూడా రక్షణ పొందాలి కదా, వారు కూడా మారు మనసు పొందాలి కదా. హల్లెలూయా. గనుక ఏంటంటే వారి పక్షాన, ఇతరులు నశించిపోయేవారి పక్షాన అగ్నిలోండి మరి లాగి రక్షించడానికి కొరకై విజ్ఞాపన కర్తలుగా మనం లేవాలా. హల్లెలూయా. మరి లేపవలసిన సమయం వచ్చింది. అందుకే దేవుడు సంఘములో మరి ఈ వారాన్ని అనుగ్రహిస్తున్నట్టుగా, అనేకుల్ని మధ్యవర్తిత్వం చేసేవారిగా దేవుడు లేవనెత్తుతున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. హన్నాలు ప్రతి సంఘములో హన్నా ప్రవక్తలు నిలబడాలా, లేవాలా. హల్లెలూయా. అప్పుడే రాకడ నుంచి అనేకులు ఆ రాకడలో తప్పిపోకుండా మనం కాపాడగలం. హల్లెలూయా. చూడండి, మరి అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో 13వ వచనం చూస్తే అక్కడ ఏలైనగా మనం పోరాడున్నది అంధకార సంబంధమందు దురాత్మల సమూహం అంట. హల్లెలూయా. చూడండి, 1 కాదు 2 కాదు, దురాత్మల సగము దొమ్మిగా వచ్చి పడతాయి. అలాంటి దురాత్మల సమూహాన్ని సాధారణ ప్రార్థనతో వాటిని జయించలేం. విజ్ఞాపనలు చేసే ఈ పరిచర్య ద్వారా, ఈ విజ్ఞాపన ప్రార్థన ద్వారా మాత్రమే అక్కడ ఏంటంట ఆపద్దినమందు వారిని ఏంటంటే ఆకాశమందున్న దురాత్మ సమూహంని ఏంటంటే ఈ విజ్ఞాపన చేసే వీరులు, ఈ యోధులు మాత్రమే వారిని జయించగలుగుతారు. సాధారణ ప్రార్థనల ద్వారా
ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహంతో పోరాడలేరు. హల్లెలూయా. అందుకొరకే సంఘానికి ఈ వరం అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే స్వస్థత కొరకై, విడుదల కొరకై, విమోచన కొరకై, సమాధాన కొరకై, పునరుత్థాన కొరకై సంఘానికి అనుగ్రహిస్తున్నాడు. మనం చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే ఏందంట, నీతిమంతుని ప్రార్థన అంటే విజ్ఞాపన, నీతిమంతుని విజ్ఞాపన బహు బలమున్నదై కూడుకున్నదై ఉంటుందని రాయబడింది. పైన అయితే అక్కడ అనేకులు స్వస్థత పొందాలంటే, అనేకులకు విడుదల రావాలంటే, దయ్యాలు పోవాలంటే విజ్ఞాపన చేసే వాళ్ళ యొక్క ప్రార్థన ద్వారా సాధ్యమవుతాయని రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. గనుక సంఘానికి ఎందుకు ఇస్తున్నాడు, ఇంకా ప్రాముఖ్య విషయాలు ఉన్నాయి, అయినప్పటికీ మనం క్లుప్తంగా తెలుసుకుంటున్నాం. చూడండి, ఇప్పుడు ఈ సమయంలో ప్రాముఖ్యంగా ఈ వరము, ఈ విజ్ఞాపన చేసే వరము ఎవరికి ఉంది? ఒకసారి టెస్ట్ యువర్ సెల్ఫ్. ఈ వరం నీకుందా, ఈ వరం నాకుందా అన్నా, మేము ఈ వరం మాకుందని మేము ఎలా తెలుసుకోవాలా అంటే, నేను కొన్ని లక్షణాలు చెబుతా. ఆ లక్షణాలు మీలో ఉంటే మీకు ఈ వరం ఉన్నట్టే. ఒకవేళ లేకపోతే దేవుని అడగండి, ప్రార్థించండి. ఏంటి ఆ లక్షణాలు? మనం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే ఏదంట, ఆత్మను పొందిన వ్యక్తి ఈ వరం కలిగి ఉన్నాడని అంటారు. ఏంటంటే, ఆత్మే మన పక్షమున విచ్చరింపు కాని శక్యం కాని మూలలతో విజ్ఞాపన చేస్తున్నాడని చదువుకుంటూనే ఆత్మవరం పొందిన వారు ఈ వరం కలిగి ఉంటారని అనుకుంటుంటారు. నో 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 అసలు చూడండి, ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాం? విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేసే ప్రార్థన. ఓకే, కరెక్టే. సింపుల్గా అంటే విజ్ఞాపన అంటే ఇతరుల కోసం ప్రార్థన చేసేదే విజ్ఞాపన అనుకుందాం. హల్లెలూయా. అయితే చాలామంది అనుకుంటారు, అన్న నేను ప్రతిరోజు నేను గంట ప్రార్థిస్తే అందులో ఒక అరగంట ఇతరుల కోసం ప్రార్థన చేస్తానన్నా, ఇతరుల కోసం ప్రార్థన చేస్తానన్నా, అయితే నాకు వరం ఉన్నట్టంటే నో 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 నువ్వు ఇతరుల కోసం చేసినంత మాత్రాన, ఇతరుల కోసం ప్రార్థన చేసినంత మాత్రాన ఈ వరం ఉన్నట్టు కాదు. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నంత మాత్రాన ఈ వరం ఉన్నట్టు కాదు. హల్లెలూయా. అయితే మరి ఈ వరం ఎవరు కలిగి ఉన్నారు అంటే, ఒక 3 ప్రాముఖ్యమైన లక్షణాలు చెప్తా, సమయం లేదు కాబట్టి. చూడండి, ఒక వ్యక్తి ఎప్పుడు ఏంటంటే, ఎప్పుడు ప్రార్థన చేస్తున్న మొదలుపెట్టినప్పుడు ఏంటంటే, ఇతరుల కొరకు భారంగా ప్రార్థన చేసేటప్పుడు ఇతరుల సమస్య తన సమస్యగా చేసుకొని వారి కొరకు ఉపవాసం ఉండి, వారి కొరకు అది గంటల తరబడైనా కావచ్చు, రోజుల తరబడైనా కావచ్చు, నెలల తరబడి, సంవత్సరాల తరబడి, దేశాల కొరకు, ప్రాంతాల కొరకు, సేవకుల కొరకు, ఇలా ఇతరుల కొరకు భారంగా ప్రార్థన చేస్తున్నప్పుడు అలాంటి వారికి ఈ వరం ఉన్నట్టే. హల్లెలూయా. ఇంకా చూడండి, ఒకవేళ ఒక వ్యక్తి ఇతరుల కొరకు కన్నీరు విడిచేటప్పుడు ఏంటంటే, బాధపడేటప్పుడు ఏంటంటే ఉపవాసాలు ఉండి వాడి పక్షాన విజ్ఞాపన చేసేటప్పుడు ఈ వరం వారికి ఉన్నట్టే. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే, యూదా పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఏంటంటే, పరిశుద్ధాత్మలో ప్రార్థన. అపోస్తలుడైన పౌలు నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన అంట. అలాగే ఆత్మతో ప్రార్థన అంటే ఒక వ్యక్తి అన్ని భాషల్లో ప్రార్థన చేసేటప్పుడు, అంటే మానకుండా నాన్ స్టాప్గా భాషల్లో మాట్లాడుతున్నప్పుడు, భాషల్లో గంటల తరబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి తెలియకుండానే ఇతరుల పక్షాన, చూడండి, నాన్ స్టాప్గా భాషల్లో మాట్లాడుతున్నప్పుడు విసుకొస్తుంటుంది, అర్థం కాదు, అయినా సరే ప్రార్థన చేయాలని భారం ఉన్నప్పుడు తెలియకుండానే గంటల తరబడి భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు అలాంటి వారి వరం కలిగి ఉన్నట్టే. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ 3 లక్షణాలు, ప్రాముఖ్యమైన లక్షణాలు నీలో ఉంటే ఈ వార్త, ఈ విజ్ఞాపన చేసే వరంను కలిగి ఉన్నట్టే. అయితే ఒకవేళ ఈ వరం లేకపోతే దేవుని అడుగు. ఆకాశం నుంచి దేవుడు ఈ వరం అనేకులకు అనుగ్రహించాలని, ప్రతి సంఘంలో అన్నాలాగా ఈ విజ్ఞాపన చేసే వారిని లేవనెత్తాలని దేవుడు ఈ దినం కోరుతా ఉన్నాడు. అందుకే ఈ ప్రసంగం రీతిగా దేవుడు నీకు వినిపిస్తున్నాడు. నన్ను కోరుతా ఉన్నాడు. నువ్వు విజ్ఞాపన చేసే వీరుడిగా, యోధుడిగా మారాలని కోరుతా ఉన్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు అంటున్నాడు, సంరక్షకుడు లేకుండాట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండాట ఆయన ఆశ్చర్యపడనని. 1 కొరింథీ 3వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు మేము దేవుని జత పని వారం అని చెప్తున్నట్టుగా. అలాగే లూకా 10వ అధ్యాయం 2వ వచనం చూస్తే కోత విస్తారంగా ఉంది, పనివారు లేరంట. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ వరం నువ్వు పొందుకోవాలని దేవుడు నిన్ను ఆకర్షిస్తున్నాడు. ఈ వరం నువ్వు పొందుకొని మీ సంఘంలో నువ్వు ఒక విజ్ఞాపన యోధుడిగా, వీరుడిగా నిలబడాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దయచేసి నాతో కూడా కళ్ళు మూసుకొని ఏకవించి ప్రార్థన చేయి. జక్లో రివంతన రిమన రివందన ఎలమ రౌదన రికోరు యాదన ఎలా తరహంతన నీన ఎబ్జొర వెంతన ఎరా గ్రా దొరబెలబో ఏ మరి హాసన రివిందన కల గ్రౌతర రివెంతన రవ. తండ్రి స్తోత్రం నాయన. అయ్యా మీ ఆత్మ ఎంతగానో అయ్యా ఇదిగో ప్రభా, అయ్యా వేదన చెందుతోంది ప్రభా. అయ్యేందంటే మధ్యవర్తి ఎవరు లేకుండా ఉంటున్నారని ప్రభా, విజ్ఞాపన చేసేవారు లేరని ప్రభా, సంఘాలు పాడైపోతున్నాయి ప్రభా. అయ్యా సాతాను తన సమయం తక్కువగా ఉందని సంఘాలను మింగివేస్తున్నాడు ప్రభా. అలా
సంఘ అయ్యా విశ్వాసులందరినీ అగ్నిలో నుంచి రక్షించడానికి అయ్యా నీ యొద్ద నాయన బండ సందులలో నిలబడే వారి కొరకు నాయన నీవు ఎదురు చూస్తున్నావు ప్రభా. జమ్ములో రికార్ యొద్దరి అంతన ఎలవెడ వరవస్యాలో కొరద తండ్రి. ఈ దినం ఎవరైతే నాయన అయ్యా ఇదిగో నాతో కూడా ఏకీభవించి ప్రభా ఆ వరం నాకి నాయన ఇదిగో నన్ను అలాగా వాడుకో ప్రభాని ఎవరైతే అడుగుతున్నారో ప్రభా, లెట్ దెమ్ రిసీవ్ దిస్. ఓ రివే ఖర్యాదన ఈ వరం వారు పొందుకొనేదరు గాక, ఈ వరం వారిని ఆవరించును గాక, ప్రార్థన యోధులుగా వారిని నిలబడతారు గాక, వారి సంఘాలలోనైనా ప్రార్థన యోధులుగా నిలబడతారు గాక. తండ్రి మీకు స్తుతి. రమ శాగధరలవ యేసు క్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.